Welcome to VB Master English class. Technique number 8, Present Perfect. So this is for the actions just completed. అంటే ఇప్పుడే పూర్తయిన పనులకి వాడాలి. అంటే ఇప్పుడే చూశాను, ఇప్పుడే భోజనం చేశాను, ఇప్పుడే పని పూర్తి చేశాను, ఇలా జస్ట్ అయిపోయిందని చెప్తూ ఉంటాం. దీని ఫార్ములా సబ్జెక్ట్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ థర్డ్ verb ప్లస్ ఆబ్జెక్ట్. సో అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ verb. అంటే హీ, షీ, ఇట్ సింగిల్ నేమ్ అయితే పక్కన హ్యాజ్ వాడండి. అంటే హీ హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్, రాము హ్యాజ్ అలా. దే, వీ, యూ, ఐ అయినప్పుడు హ్యావ్ వాడండి. దే హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, ఐ హ్యావ్. అయితే ఇక్కడ మనం హ్యాజ్ హ్యావ్లకి మీనింగ్ తీసుకోకూడదు. దెర్ ఈజ్ నో మీనింగ్ హియర్. మామూలుగా వీటిని విడిగా కూడా వాడుతుంటాం. ఇప్పుడు షీ హ్యాజ్ ఏ స్కూటీ అన్నాం అనుకోండి, ఆమెకు ఒక స్కూటీ ఉంది. దే హ్యావ్ ఏ కార్ అన్నాం అనుకోండి, వాళ్ళకు ఒక కారు ఉంది. అలా కాకుండా ఇక్కడ దే హ్యావ్ సీన్ అన్నాం అనుకో, హ్యావ్కి అర్థం తీసుకోము. సీన్ అంటే చూడడం అయిపోయింది అని అర్థం తీసుకోవాలి. సో ఈ టెన్స్ వరకు హ్యాజ్ హ్యావ్లకి మీనింగ్ లేదు. నెక్స్ట్ దీంట్లో మనం టైం మెన్షన్ చేయకూడదు. అంటే నిన్న, మొన్న, గంట ముందు, ఒక సెకండ్ ముందు అని కూడా చెప్పకూడదు. అలా చెప్పాలంటే మనకి సింపుల్ పాస్ట్ అని ఇంకో టెన్స్ వస్తుంది. ఇది వితౌట్ మెన్షనింగ్ టైం వీ హ్యావ్ టు యూస్ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్కి. సరే ఎగ్జాంపుల్ చూద్దాం. పాజిటివ్ సెంటెన్స్, అతను ఆమెను అడిగాడు. హీ హ్యాస్ ఆస్క్డ్ హర్. ఇది పాజిటివ్ సెంటెన్స్. అతను ఆమెను అడగలేదు, నెగిటివ్ సెంటెన్స్. హీ హ్యాస్ నాట్ ఆస్క్డ్ హర్. క్వశ్చన్ చేసామనుకోండి, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. అతను ఆమెను అడిగాడా? సో హీ హ్యాజ్ని తారుమారు చేస్తే క్వశ్చన్ అవుతుంది. హ్యాస్ హీ ఆస్క్డ్ హర్. నెక్స్ట్ క్యూడబ్ల్యూ, డబ్ల్యూహెచ్హెచ్ టైప్. అతను ఆమెను ఎందుకు అడిగాడు? సో ఎందుకు అనేది స్టార్టింగ్లో వస్తుంది. వై హ్యాస్ హీ ఆస్క్డ్ హర్. సో ఇలా మనం వీ కెన్ మేక్ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ టెన్స్లో గమనించాల్సింది ఏంటంటే, ఈ టెన్స్లో క్వశ్చన్స్ అప్పుడు వెన్తో వాడకూడదు. ఎందుకంటే వెన్ అంటే ఎప్పుడు, ఇది జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ అని తెలిసి కూడా వెన్తో క్వశ్చన్ వేయడం రాంగ్ అవుతుంది. అందుకనే వెన్తో ప్రజెంట్ పర్ఫెక్ట్లో క్వశ్చన్స్ ఉండవు. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం వీ కెన్ మేక్ ఏ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. నేను నా హోంవర్క్ పూర్తి చేశాను. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్ ఆర్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్. ఆమె నన్ను అవమానించింది. షీ హ్యాజ్ ఇన్సల్టెడ్ మీ. అతను ఇప్పుడే వచ్చాడు. హీ హ్యాజ్ జస్ట్ కమ్, లేదా హీ హ్యాజ్ కమ్ జస్ట్ నౌ. హీ హ్యాజ్ కమ్ అన్నా కూడా అది ఇప్పుడే జరిగిందనే అర్థంలోనే తీసుకోవాలి. సో ఈ విధంగా మనం ఫార్ములాని బేస్ చేసుకొని we can make a number of sentences. సో మరికొన్ని ఎగ్జాంపుల్ చూస్తే, వారు ఇప్పుడే వెళ్ళారు. దే హ్యావ్ గాన్ జస్ట్ నౌ. నేను నీ కళ్ళద్దాలు ఎక్కడా చూడలేదు. ఐ హ్యావ్ నాట్ సీన్ యువర్ స్పెక్టికల్స్ ఎనీవేర్. ఆమె ఇంకా లెటర్ టైప్ చేయలేదు. షీ హ్యాస్ నాట్ టైప్డ్ ద లెటర్ ఎట్. ఎట్ అంటే ఇంకా, నెగిటివ్లో యూజ్ చేస్తుంటాం. నీకోసం ఎవరో వచ్చారు. సంబడీ హ్యాస్ కమ్ ఫర్ యూ. నువ్వు అతన్ని అడిగావా? హ్యావ్ యూ ఆస్క్డ్ హిమ్. నువ్వేమీ తినలేదా? హ్యావ్ యూ నాట్ ఈటన్ ఎనీథింగ్. సో ఇలా మనం వీ కెన్ మేక్ ఏ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. సో దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.